నా పేరు గోగిబాయ్. అయితే ఆ రోజు దాడి జరిగింది, జరగలేదంట చెప్తాలేము, జరిగింది. జరగని దాడే మరి ఈ 2 గంటలకు 3 గంటలకు దాడి అయింది కదా. నీ కూడా ఈ టైంకి రానుండ్రి పోలీసు వాళ్ళు, ఈ టైంకి వచ్చి అడగనుండ్రి. మేము అర్ధరాత్రి పండుకున్నాక 12:30 1 గంట అవుతుండదు. ఆ టైంలో మాకు లైట్లు ఆఫ్ చేసి, మగపిల్లలు జిక్కుతారంట, లైట్లు ఆఫ్ చేసిండ్రా మీరు? లైట్లు ఆఫ్ చేసి ఒక్కొక్క ఇంట్లో 20 మంది 30 మంది 50 మంది పోలీసు వాళ్ళు వస్తే మేము ఆడపిల్లలం ఏం చేస్తాం? అంతమంది వచ్చినాక ఏం చేస్తాం సార్? చెప్తాం ఏమన్నా? అందుకు మాకు ఆ భూమి సాడికి అంటే మా తండకు బాంబు వేయండ్రి, మాకు మొత్తం చంపి మా భూములు ఎక్కడ పడా ఉండా, ఆయన ఏడ చూసిండో మా భూములు ఎక్కడ పడా ఉండా అంటని వచ్చి మాకు మొత్తం అంతా పడబడ్డాడ, తొండలు గుడ్లు పెడతానే, తొండలు గుడ్డు పెట్టాడు. ఎక్కడ ఆయన చూసిండా? చూస్తే కదా మనకు తొండలు గుడ్డు పెట్టాడు. ఆయన చూసిపోయిండా ఇక్కడ మా తలంకి వచ్చి? మరి 9 నెలల నుంచి మేము ధర్నాలు చేస్తుంటే వచ్చి ఒక్కసారైనా ఈ ఊరికి పోయి కలిసి పోతాం, ఈ రైతులు ఏమంటారంటే చెప్పొచ్చు కదా. ఆయనకు రాకపోయినా మాట ఇక్కడ నుంచి వచ్చి వీళ్ళకి తోలిచ్చి నువ్వు దాడులు చెప్పించిరి, అది చెప్పించిరి అంటని అనబడుతుంది. మాకు పోలీసు వాళ్ళని పంపి ఇప్పుడు మా మొగలు 15 దినాలు కానికి వచ్చి ఇలాంటికి 12 రోజులు అవుతుంది. వాళ్ళ గతి ఏమి? మరి మా ఆయన పోయిండు, ఒక మా మర్ది పోయిండు, ఇంకా మా అల్లుడు పోయిండు, ఇంకా మా తండలోకి వెళ్ళి పిల్లలు తెలియనాలో దాడి చేసిండ్రేమో. మా మీద భూమి ఉండదు, మా పిల్లలు ఊకుంటారా? ఇప్పుడు మీ నాయన మీద ఉండదు, నీ ఊకుంటావా? గదే పాట, గదే ఉన్నది. 40 మంది అరెస్ట్ చేస్తే 40 మంది పిల్లల మీద భూములు లేవంటారు అంటున్నారు అక్కడ మీడియాలో. ఎందుకు భూములు లేవు? మావి లేవా? మావి లేకపోతే మా పిల్లలు అడగారా? తిరుపతి రెడ్డి ఎవ్వరు ఆయన మాకు అడగనికే, ఆయనది ఏం హక్కు? మా ఇక్కడ భూములు ఆయనకు ఏం సంబంధము? ఆయనతో మాకేం సంబంధమే లేదు. వాళ్ళది మా కొడంగల సొంతము, మా లేక మా వాళ్ళది కొడంగల వచ్చి పుట్టిండ్రా వాళ్ళు. ఎక్కడి నుంచో రాజ్యం నుంచి వచ్చి కొడంగల వచ్చి కూర్చున్నారు. మా కొడంగల్ నా ఊరు, నేను డెవలప్ చేస్తా అంటాను. ఈ డెవలప్ అనేది ఏ డెవలప్? ఈడ పాతిండ్రా నీదేమైనా పుట్టినప్పుడు? మాకు ఏం సంబంధం లేదు చూడు సార్. మేము భూమి మాత్రం మాకు రోళ్ళ పోటీ చంపి చెట్టుకొకటి గుట్టకొకటి పడేసినా పర్వాలేదు, కానీ మేము భూమి మాత్రం 1 ఇంచు భూమి జరగని మేము ఇయ్యము. మీటింగ్ పెట్టని ఆయన దునియా చేయని మేము మాత్రం ఇయ్యము. మేము ఎక్కడ పోతాము? ఆయన ఇంటి మీద పల్లెం పడుకుంటామా? నీవు ఏ అన్నా మాకు తిన్నికేంటని అడుకుంటామా? అంత పరిస్థితి చేస్తాడా మాకు ఆయన? ఏమిటి ఆయన ఒప్పిన మాటల సీఎం అయినా నేను రాజమ్మినంటని నీకు నడుస్తున్నదా? ఎవరికి నడవదా? ఈ సంవత్సరం అయిపోయాయి, ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు అయితే నీ దిగిపోతావు. అక్కడ మాదేం గతి అవుతుంది? మైండ్ లేదా? చదువుకున్నా లేడా? చదువు లేదా ఆయనకు? పేదోళ్ళని సంపానికే ఉసురు ముట్టదా? మంది అందరు సాపానిస్తున్నారు. ల్యాండ్ ముండమోయా అంటే నీకు తలగదా? రోషం లేదా? సిగ్గు లేదా? శరం లేదా? మైండ్కు ఎక్కుతా లేదా? ఏంది మాటలున్నది? ఇక్కడ ఫార్మా కంపెనీ పెట్టి తీరుతా అంటే నువ్వు వచ్చి పెట్టు, ఇక్కడ ఎక్కడ పెడతా పెట్టు. తొండలు లేదు సార్, మీ వీడియోలో మొత్తం తీసుకోపోయి ఎక్కడెక్కడ తొండలు గుడ్డు పెడుతున్నాయి అక్కడ చూపిస్తాం. పడండి, మీరు కారు తీసుకొని పడండి, నేను నడుస్తా. ఇప్పుడు ఎక్కడెక్కడ గుడ్డు పెడుతున్నాయి ఆయన చూసిండ. ఇక్కడ వచ్చి ఈ పొలాలు కావా, పల్లెలు కావా, ఈ వరి కాదా, కంది కాదా, ఏం పంటలు లేవా ఇక్కడ? కావాలని కాదు, ఈ పనికిపోయిన భూములా ఏం కండుల కారం పడేసుకున్నాడా? మూసుకున్నాడా? కండ్లు లేవా ఆయనకు? డోన్లు తిప్పుతున్నాడు, డోన్లు మొత్తం 2-3 నెలలు డోన్లు తిరిగినాయి. డోన్లు తిరుగుతూనే మాకు కూడా అక్కడ ఈ డోన్లు ఏమో మిన్ మోటార్లు అనుకున్నారు. ఇక్కడ వాళ్ళు ఏమన్నా తెలుసుకుంటారా సార్? అయితే బ్యాంకులో పోతే మా వాళ్ళు బ్యాంకులో తెలిసింది మాకు. వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు నేర్పిండ్రు, ఈ పార్టీ వాళ్ళు నేర్పిండ్రు అంటే అది ఏం సంబంధం సార్? మాకు ఏ పార్టీ వాళ్ళు నేర్పలేరు. మా బ్యాంకులో పోతే మాకు బ్యాంకు వాళ్ళు చెప్తే అప్పుడు మాకు తెలిసినప్పటి నుంచి ఇక మా పిల్లలు అందరు కోపాలు వచ్చినాయి. భూమి ఉంటే ఊకవుతుందా? ఇప్పుడు మనం హైదరాబాద్లో 1 ఇంచ్ భూమి ఫరక్ అయితే, నీ వంక అయితే నేను గుంజాలంటే తలా కోసుకుంటుండారు. ఈ భూమి ఇడుస్తామా మేము? నీకు తెలియదు అంతా, ఆ రూల్ అంతా తెలియదా నీకు? తెలియకుండానే మాకు ఫార్మా కంపెనీ వేస్తా అంటే ఇక్కడ పంపిస్తున్నావా? నీ 300 నువ్వు కోట్ల అంతా, ఇంకా 4 కోట్లు అంతా కూడా మేము ఇయ్యము. ఆ కోట్లు ఏం సంబంధం? ఆ పైసలు ఆయన తిని ఆయన కాలుసుకొని దాంట్లో కానీ మాకు వద్దు, మాకు అవసరం లేదు. మా భూములు మాకు గాలే. మాకు 2 బర్రెలు, 2 ఆవులు, 2 మేకలు అవి తిరుగుతాయి. అవి పండాడుకొని అవి తీసుకొని మేము అమ్ముకొని
తినేటోళ్ళం. నీకెందుకు అవసరం అదంతా మా భూమికి? నీవంతా దాడి చేయడానికే కూర్చున్నావా? ఈ సంవత్సరం వచ్చి అంతా పబ్లిక్ అంతా రెచ్చ చేపిస్తున్నావు. నీకు మైండ్ లేదా? మైండ్ లేక సీఎం అయినావా నీవు? అంత మాటలు అంటుంటా కూడా ఆయనకి ఇంకా ఫార్మసార్కి మీటింగ్ పెట్టుకున్నాడు. పెడతాడు. ఎట్లయినా మేము సిద్ధం ఉండం సార్. ఇప్పుడు మేము చంపినా కానీ మేము అందరం రాజీగుండం చంపితే. కానీ మేము ఫార్మా కంపికు ముక్క ఇయ్యం ముక్క. ఆయన ఏమనుకున్నాడు? ఈ లొంబడలు బెదురుతారేమో, వీళ్ళకి చదువు రాదు, వీళ్ళకి ఏం రాదు, గుట్టలో ఉండేటోళ్ళు అంటే నువ్వు చెప్తే సరిపోతుంది. నీకు న్యాయం జరిగినట్లనే నువ్వు చెయ్యాలి, లేకపోతే మా శుద్ధికి రావద్దు. ఇప్పుడు దాడి అయిందంటే మేము అందరం ఒప్పుకుంటున్నాం. మా పిల్లలు మా పోటీ భూమి వాళ్ళకి తెలియదు. మా వాళ్ళ భూమిలో ఉంటని మా పిల్లలు దాడి చేసిండ్రేమో. చేసిన మాత్రం నువ్వు అర్ధరాత్రి పంపుతావా? అర్ధరాత్రి పంపి ఆడపిల్లల కొట్టడానికి, తలుపులు ఇరగొట్టడానికి. మా ఇంట్లో ఒక తలుపు మా బాల్యంత ఉండదు, చిన్న పాప. ఆయన వద్దు, అందరు వచ్చిండ్రు, వద్దు అంటే కూడా వద్దు తాతమ్మ నువ్వు తీయకు అంటే కూడా నేను తీయలేను. ఆ పిల్ల భూలు పడితే నేను తీయలేను. తలుపులు కొట్టి ఆ డోర్లు కొట్టి మొత్తం ముక్కలు అయిపోయినాయి. అది ఎందుకు నీకు అంత దౌర్జన్యం? నీకు ఎందుకు నడుస్తున్నది? నువ్వేమైనా మాకు సంపాదించి పెట్టినావా? భూమి నీకు కొని ఇచ్చినావా ఫస్ట్ నుంచి? నీకెందుకు అంతగానము? నీవు గౌటాన్ భూమిని కూడా కావు, 100 ఎకరాలు ఉంటే సరిపోయి. చదువుకొని నేను ఎక్కడుండా మా అల్లుని సాడికి దోసుకొని అంత పేదలను అక్కడ ముంచి నా అల్లుని సాడికి, నా తమ్ముని సాడికి, మా అన్న సాడికి నేను కంపెనీ పెట్టి నేను మంచిగా డెవలప్ అవుతా అంటని నీవు అనుకుంటున్నావు. కానీ మా ఉసురు నీకు ముట్టుతుంది అంటని మేము మస్తు అంటుండాము గుడంగా.